నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మన మైండ్ సెట్ ప్రకారం చాలా చవకగా ఏదైనా బ్రాండెడ్ వస్తువులు వస్తే ఎగబడి మరీ కొంటుంటాం. అయితే ఈ బ్రాండెడ్ వస్తువు ఇంత చీపా, ఇది ఫ్యాక్టరీ సేల్స్ అని, లేకుంటే కనుక హోల్సేల్ మార్కెట్ అని, హోల్సేల్ బజార్లని ఇట్లా మనము దర్శనం ఇస్తూ ఉంటే అందరూ కూడా ఎగబడి మరీ కొంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఒక రకంగా చీప్గా తక్కువ ధరకు ఏదైనా వస్తువు, అది కూడా బ్రాండెడ్ వస్తువు అయితే మరీ మంచిదని ఎగబడి కొంటూ ఉంటాం. మరి మధ్యతరగతులకు సంబంధించినటువంటి ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది. అందుకనే హైదరాబాద్లో ఉండే మిడిల్ క్లాస్ మ్యాక్సిమం ఏ వస్తువు కావాలన్నా కూడా టక్కని గుర్తొచ్చే బజార్ బేగం బజార్. అంటే అక్కడికి వెళ్ళాల్సిందే, ఇంటికి కావాల్సినటువంటి సామాన్లు కొనుగోలు చేసుకునేందుకు చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక బేగం బజారే కాదు, చాలా వరకు కొన్ని ఐటమ్స్కి కొన్ని బజార్లు ప్రసిద్ధి. కొన్నేళ్ల నుంచి ఇక్కడ దందా 3 పూలు 6 కాయలుగా బేగం బజార్లో సాగుతూనే ఉంది. ఇక్కడ హోల్సేల్ రేట్లకు రీటైల్గా వస్తువులు దొరుకుతాయని జనం బాగా నమ్ముతారు. కానీ సరిగ్గా దీన్ని ఆసరా చేసుకున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు, అందరూ కాదు కొందరు వ్యాపారస్తులు ఇక్కడ జనాల్ని వచ్చే వాళ్ళని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే బేగం బజార్లో కొందరు కేటగాళ్ళు అసలు బేగం బజార్లో ఆ ఉద్దేశానికే తిరోధకాలు ఇచ్చి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అంటే బేగం బజార్లో ఏం జరుగుతుందని ఒకసారి చూస్తే, బేగం బజార్లో బ్రాండెడ్ వస్తువులు చాలా చీప్గా వస్తాయనేది హైదరాబాద్లో ఉంటున్నటువంటి చాలామంది మిడిల్ క్లాస్ వ్యక్తులకు ఉన్నటువంటి నమ్మకం. మరి ఆ నమ్మకంతో చాలామంది కిచెన్కి సంబంధించినటువంటి వస్తువులతో పాటు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు, ఇంట్లో గృహోపకరణాలు, అట్లాగే కొంత స్టేషనరీ ఐటమ్స్, ఇట్లా కొంతమంది బేగం బజార్లో షాపులన్నీ కూడా వెళ్ళి వెతికి మరి ఎక్కడ చీప్గా వస్తుందో అక్కడ తీసుకుంటూ ఉంటారు, జల్లెడ పడుతూ ఉంటారు. అసలే తక్కువ ధరలో లభిస్తాయని నమ్మకం ఉన్నా ఇంకా తక్కువ ధర ఉన్నటువంటి వస్తువుల కోసం బేగం బజార్లో వీధులన్నీ కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతూ ఉంటారు. చెప్పులు అరిగిపోతాయి తిరిగి. కానీ అలాగే తిరిగేవారు మీ కాళ్ళకు ఒకసారి బ్రేక్ వేసుకొని ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయం మీ కాళ్ళు అది వింటే ఆటోమేటిక్గా బ్రేకులు పడిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు అసలు విషయానికి వస్తే అక్కడ బేగం బజార్లో దొరికే వస్తువులు చాలా వరకు ఫేక్ వస్తువులు. అంటే సెకండ్ క్వాలిటీ, అంటే యాస్టీస్గా బ్రాండెడ్ లాగే ఉంటుంది, అంతా యాస్టీస్గా ఉంటుంది, కానీ క్వాలిటీలో తేడా ఉంటుంది. ఇది ఫేక్ వస్తువులు, అచ్చం బ్రాండెడ్ వస్తువులు లాగే కనిపిస్తాయి, కానీ అది నిజంగా బ్రాండెడ్ కాదు. బ్రాండెడ్ అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే, పప్పులో కాలేసినట్లే. ఇప్పుడు పోలీసులు ఆ బండారాన్ని బయటికి తీశారు. బేగం బజార్లో బ్రాండెడ్ వస్తువులు పోలినటువంటి నకిలీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారని ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజిలెన్స్ ఏజెన్సీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలో దిగారు, సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల తనిఖీలో కళ్ళు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. సెల్ ఫోన్ దగ్గర నుంచి ఇయర్ బడ్స్ వరకు, కిచెన్ సామాగ్రి దగ్గర నుంచి ఇంటీరియర్స్ వరకు అంతా నకిలీవే అని కూడా పోలీసులు గుర్తించారు. ప్రముఖ కంపెనీకి సంబంధించినటువంటి కిచెన్ వస్తువులు, కూలర్స్ కానీ, వాషింగ్ మిషన్లు కానీ అన్నీ నకిలీవే అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పెద్ద ఎత్తున సీజులు చేశారు. ఇక ఈ వస్తువులను చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. అచ్చం ఈ వస్తువులన్నీ కూడా ఒరిజినల్ ప్రొడక్ట్స్ లాగా కనిపించడం, బిల్స్ కానీ, వ్యారంటీలు కానీ, బాక్సులు కానీ అన్నీ సేమ్ యాస్టీస్గా ఉన్నాయి. ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే ఈజీగా వాటిని కాపీ కొట్టి చిన్న హౌస్ హోల్డ్ కుటీర పరిశ్రమల్లో వీటిని తయారు చేసి నకిలీగా, అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో భాగంగా బేగం బజార్లోని పిల్కానా కాంప్లెక్స్లో, అట్లాగే ఆర్జే కాంప్లెక్స్లో షాప్స్ నిర్వహిస్తున్నటువంటి కొంతమంది కిరణ్ అని, బల్ సింగ్ ఇట్లా ఈ షాపుల్లో నకిలీ ఉత్పత్తులు పట్టుబడినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అటు మహారాజ్గంజ్లో కూడా ఓ గోడౌన్లో రైడ్ చేశారు పోలీసులు. అక్కడ నకిలీ వెట్ గ్రైండర్స్, ఎల్పిజి స్టవ్లు కూడా సీజ్ చేసినటువంటి సందర్భం. వాటి విలువ లక్షల్లోనే ఉందని పోలీసులు చెప్తున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చీప్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చీప్ ధరల కోసం బ్రాండెడ్ పేరుతో అదే బ్రాండ్ లాగా చిన్న తేడాతోటి అమ్మేస్తున్నటువంటి పరిస్థితి, జనాల్ని బురిడి కొట్టిస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది బేగం బజార్లో బ్రాండెడ్ వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారు ఖచ్చితంగా కాస్త ఆలోచించాలనేది ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా నిజంగా బేగం బజార్లో ఏదన్నా కొనాలంటే మాత్రం అలర్ట్గా 1-2 సార్లు చెక్ చేసుకొని మరీ ఈ కొనండి. లేదంటే మాత్రం నకిలీల నుంచి మీరు ప్రమాదం పొంచి ఉంది. లేదంటే ఈ డబ్బులు జేబుకు చిల్లు పడతాయి, కానీ అసలైనటువంటి వస్తువు రాదు. కేవలం నకిలీ వస్తువే మీ ఇంటికి చేరే అవకాశాలు ఉంటాయి. అందుకని చాలా అతి జాగ్రత్తగా ఆ వస్తువులు కొనాల్సినటువంటి అవసరం ఉంది. సో బీ కేర్ఫుల్ అని మాత్రం ఖచ్చితంగా ఈ వార్త ద్వారా అందరినీ హెచ్చరిస్తున్నాం. మరోవైపు ఖచ్చితంగా నకిలీల వైపు పొరపాటున కూడా తెలిసో తెలియకో చూసి తీసుకోవాలని, నకిలీలు బారిన పడొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులందరూ కూడా. సో మీరు కూడా నిజంగా మీకు ఎప్పుడన్నా నకిలీల ఎక్స్పీరియన్స్ బేగం బజార్లో అయ్యి ఉంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.